హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. మొత్తానికి అందరూ వెయిట్ చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్స్ అన్నీ వచ్చేసాయి. అఫ్ కోర్స్ పోలరైజ్డ్గా ఉంది కొంతవరకు, కానీ మ్యాక్సిమం ఎక్కువ సంస్థలు మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూరుతుందని చెప్పి రిపోర్ట్స్ అందిస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సంఖ్యాపరంగా చూసుకుంటే దాదాపు 90కి 130కి మధ్య మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్వే సంస్థలు ప్రకటించాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోరెన్సిక్ సర్వే రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చాలా డీటెయిల్డ్గా చూడబోతున్నాం. బట్ బిఫోర్ దట్ ఎవరెవరు ఏమేమి చెప్పారు. ఆరా మస్తాన్ 94 to 104, పార్థ చాణక్య 110 నుంచి 120, ఆత్మసాక్షి 98 నుంచి 116, రేస్ వాళ్ళది 117 నుంచి 128, ఆపరేషన్ చాణక్య 95 to 102, పోల్ స్ట్రాటజీ 115 to 125. ఇవన్నీ వైసీపీకి వారు ఇస్తున్న లెక్కలు. అగ్నివీర్ సర్వే 124 to 128, పోల్ ల్యాబ్ 108, జన్మత్ 95 నుంచి 103, సిపిఎస్ 97 to 108, అండ్ అలాగే సిపాక్ సివిక్ పోల్ సర్వే కూడా దాదాపు చాలా అంటే ఎక్కువ సంఖ్యలో 156తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి ఘంటాపదంగా చెప్తారు. అట్ ద సేమ్ టైం ఫోరెన్సిక్ సర్వేలో వచ్చిన డీటెయిల్డ్ రిపోర్ట్ని వాళ్ళు పరిశీలించబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ సెఫాలజిస్ట్ అండ్ ఈ సర్వే చేయించిన అందరికీ సుపరిచిత అనలిస్ట్ డాక్టర్ బాలాగారు. బాలాగారు నమస్కారం అండి. నమస్తే. సో మొత్తానికి మీ లెక్కలు మీ నోటితోటి చెప్పించాలని చెప్పి ఒక్కసారి మీరు చెప్తారని ఐ థాట్ ఐ విల్ గివ్ దట్ టు యూ. ఎంటైర్ స్టేట్ ఒకసారి మనం చూసుకుంటే మూడ్ ఆఫ్ ద స్టేట్ రైట్, ప్రీ పోల్ పోస్ట్ పోల్. ప్రీ పోల్లో ప్రొపగండా చేసినప్పటికీ కూడా పోస్ట్ పోల్ దగ్గరకు వచ్చినప్పుడు అంటే పోలింగ్ డేట్లో జనాలు ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్ అయి ఉన్నారు. అవును. ఎందుకు ప్రీ డిఫైన్ అయి ఉన్నారంటే 1947 నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక పొలిటికల్ క్యాంపెయినింగ్ చేస్తుంది, ప్రొపగండా చేస్తుంది అంటే దట్ ఈజ్ ఓన్లీ వన్ వర్డ్, సే దట్ వెలిఫేర్. నేను నీకు ఇది చేస్తాను, అది చేస్తాను, ఇంకోటి చేస్తాను. రీజన్ ఎందుకు అంటే బిలో పావర్టీ లైన్ లేకపోతే డిప్రీవ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, డిప్రీవ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడం కోసమే గవర్నమెంట్ వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ అంటే టువర్డ్స్ ఆఫ్ ద సొసైటీ డెవలప్మెంట్ తీసుకొస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారు, సొసైటీ కూడా డెవలప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు దాకా ఎవరు అలా చేయకపోవడం వల్ల కొత్తగా వచ్చిన గవర్నమెంట్ 2014లో రాలేకపోవడం, 2019లో ప్రజలందరూ మద్దతు ఇవ్వడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం వైఎస్ఆర్సీపీ, దానికి చెప్పినట్టుగానే నవరత్నాలు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో డెలివర్ చేయడం ఒకటైతే, దాంతోపాటు అభివృద్ధిని కూడా, సంక్షేమాన్ని, అభివృద్ధిని, అదేవిధంగా సస్టైనబిలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ని కూడా క్రియేట్ చేయడంలో సక్సెస్ఫుల్ అయింది. ఎప్పుడైతే బిలో పావర్టీ లైన్కి మీరు గ్యారంటీ సస్టైనబిలిటీ లైఫ్ని చూపిస్తారో డెఫినెట్గా వాళ్ళు అదే గవర్నమెంట్కి మళ్ళీ మద్దతు చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. మేబీ డిస్సాటిస్ఫాక్షన్ అనేది ప్రతి చోట ఉంటుంది. ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎవరు గెలిచినా కూడా మార్జిన్లో మీకు 1 to 2% మార్జిన్లోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెంబర్స్కి వస్తే ఆల్మోస్ట్ మీకు 1 to 2% మార్జిన్లోనే వేరియేషన్స్ చూడండి. టీడీపీ, జనసేన, బీజేపీ అలియన్స్కి అయితే 32 నుంచి 63 స్థానాలు వచ్చేవి, అంటే 30 స్థానాల్లో డిఫర్డ్ టైట్ ఫైట్స్లో ఉన్నాయి మీ రిపోర్ట్ ప్రకారం. ఎస్. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి కూడా తీసుకుంటే 112 నుంచి 143 అంటే 143 మీరు అనుకోవచ్చు 143 అని ప్రజలు ఎందుకు అనేసి అంటే మేబీ మళ్ళీ జగన్ ఒక స్లోగన్ ఇచ్చారు జగన్ గారు, ఏంటి సిద్ధమా అని చెప్పేసి అని. ఇప్పుడు ప్రజలు ఏం చెప్తున్నారంటే ఐ లవ్ యూ జగన్ అని చెప్పేసి అని వాళ్ళు ఒక క్యాప్షన్ ఇస్తున్నట్టున్నారు. అందుకే 143 అనే కౌంట్ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే. ఈ 143 అంటే 143 సీట్స్ వరకు మ్యాక్సిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మినిమం ఏంటి మ్యాజిక్ ఫిగర్ క్రాస్ అయ్యి మ్యాజిక్ ఫిగర్ నుంచి కూడా ఇంకా కొన్ని ఒక 5 to 6 సీట్స్ ఎక్సెస్లో ఉండి ఆ ఎక్సెస్ తర్వాత కూడా మీకు 143, 31 సీట్స్ ఆల్మోస్ట్ మీకు టైట్ ఫైట్స్ ఉన్నాయి. ఈ టైట్ ఫైట్స్లో మీకు ఎవరికైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎయిదర్ దట్ గోస్ టు టీడీపీ అలియన్స్ ఆర్ అదర్వైజ్ వైఎస్ఆర్సీపీ. విచిత్రంగా బాలాగారు కొన్ని సూటి ప్రశ్నలు ఐమ్ గోయింగ్ టు షూట్ అట్ యు ఇఫ్ యూ డోంట్ మైండ్. ఎందుకంటే కేకే సంస్థ అని ఒక సంస్థ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్, దాదాపు డబుల్ డిజిట్లోనే వైసీపీకి ఇచ్చి భారీగా 3 అంకెల విజయాన్ని టీడీపీ కూటమికి ఇస్తూ కేకే సర్వే రిపోర్ట్ కావచ్చు, మరి 2-3 సంస్థలు అండ్ అలాగే ఒక వర్గం మీడియా అంతా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు గెలవబోతున్నారనే ప్రచారం కొనసాగిస్తారు. ఎవరు ఏది చెప్పినా 2 రోజుల్లో తేలిపోతున్న అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఏ ధీమాతో చెప్తున్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి? ఓకే, మీరు స్ట్రైట్గా మీరు క్వశ్చన్స్ చేయడంలో నాకు తెలిసినంతవరకు మీరు దిట్ట, నో డౌట్. ఒక షూట్ చేశారు నన్ను, దానికి సింపుల్ ఆన్సర్ నేను ఇస్తాను. నేను రిపోర్ట్ రిలీజ్ చేసిన దాంట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే డీటెయిలింగ్ ఇచ్చాను నేను. ఇప్పుడు మార్జిన్స్ ఎంత ఉండొచ్చు, ఎవరు ఎక్కడ ఓడిపోతారు, ఎవరు ఎక్కడ గెలుస్తారు, టైట్ ఫైట్స్ ఎక్కడ ఏంటి అని చెప్పి నేను ఏదో సింపుల్గా అబ్స్ట్రాక్ట్ ఆఫ్ నెంబర్స్ ఇవ్వాల. మీరు ఏ పేర్లు చెప్పిన సంస్థలు తీసుకుంటే
ఒక పీపీటీలో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసి ఒక డయాగ్రామ్ వేసి పై చార్ట్ వేసి నెంబర్స్ వేయడం జరిగింది. ఆ నెంబర్స్ ఇస్ ఎనఫ్? వాట్ ఈస్ ద సైంటిఫిక్ మెథడాలజీ? ఎవరు డీటెయిల్గా ఇచ్చారు ఇప్పుడు దాకా నాకు తెలిసినంత వరకు? డీటెయిల్ రిపోర్ట్ పోనీ ఏ మీడియా దగ్గరైనా ఉందా? ఎంత మార్జిన్స్ ఉంటాయి, గెలిస్తే ఎవరు ఎక్కడ ఎంత గెలవచ్చు, ఓడిపోతే ఎంతలో ఓడిపోవచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఏంటి, ఎన్ని ఓట్స్ వరకు క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఎవరైనా చెప్పున్నారా? నో, దెర్ ఈస్ నో డీటెయిలింగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ సైంటిఫికల్ డేటా. దే హ్యావ్ ఓన్లీ అ డేటా, సింపుల్ మైక్ పట్టుకున్నామా, కెమెరా తీసుకున్నామా, యూట్యూబ్ ఛానల్ పెట్టామా, బయటకు వెళ్ళామా, జనాల్ని అడిగామా. జనాల్ని అడిగిన ప్రతి ఒక్కరు నాకు కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు కెమెరా పెట్టిన దగ్గర గ్రూప్లో వాళ్ళకి ఇంకేం పని లేదా జనాలకి? 24 గంటలు కెమెరామ్యాన్ వస్తాడు, లేకపోతే సర్వే వాళ్ళు వస్తారని చెప్పేసి కాసుకొని కూర్చుంటారా ఏంటి? అంతే కదా. అంటే వాళ్ళ డొమెస్టిక్ లైఫ్ లేదా, వాళ్ళ డే లైఫ్ లేదా, అండ్ వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకోరా? అసలు పాలిటిక్స్ అంటే ఏంటి? పీపుల్, లిటిగేషన్, మేనేజ్మెంట్, ఈ 3 థింగ్స్ మెయిన్. పబ్లిక్ ఉన్న ఇష్యూస్ని, వాళ్ళ లిటిగేషన్స్, ఇష్యూస్ ఉంటే నథింగ్ బట్ లిటిగేషన్స్ని మేనేజ్ చేసేవాడే పొలిటీషియన్. అసలు సొసైటీలో ఏం కోరుకుంటుంది, డొమెస్టిక్ లైఫ్ ఏంటి, డెన్సిటీ ఎంత ఉంది, డెస్టినేషన్ ఎంత ఉంది, దాన్ని ఏ విధంగా మనము డెమోగ్రఫీని మోడ్యులేషన్ చేస్తున్నాము, లైఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, సస్టైనబిలిటీ లైఫ్ స్టైల్ ఉందా లేదా, అసలు హ్యూమన్ హ్యాబిటేషన్ స్టేట్లో ఉందా లేదా, ఎలాంటి మైండ్ సెట్స్ పీపుల్ దగ్గర ఉంది, వాళ్ళ డొమెస్టిక్ లైఫ్ మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి. ఇదంతా అధికార పక్షానికి ఉంది, ప్రతిపక్షానికి లేదంటున్నారా? లేకపోతే అంటే వాట్ ఈస్ యువర్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఇట్స్ ఏదో సింపుల్ ఏమనుకుంటున్నారంటే కెమెరా పట్టుకొని రోడ్ మీదకి వెళ్తే సోషల్ ఇంజనీరింగ్ కాదండి. సోషల్ ఇంజనీరింగ్ ఇస్ నథింగ్ బట్ ఇస్ వెరీ బిగ్గెస్ట్ సబ్జెక్ట్. అది సైన్స్ కంటే పెద్ద సబ్జెక్ట్. అగ్రీడ్. అయితే ఒకటి మీరు గమనించాలి, మేధావి వర్గం అని చెప్పుకునే కోట్ అండ్ కోట్ చాలా వరకు ఎడ్యుకేటెడ్ క్లాసెస్లో, ఉద్యోగ సంఘాల్లో ఒక విధమైన వ్యతిరేకత ఉంది కదా. దానివల్ల ఓట్లు ప్రతిపక్షానికి ఎక్కువ పడ్డాయని వాళ్ళ సంస్థలు చెప్పుకుంటున్నారు. సో దానికి ఏం చెప్తారు మీరు? సరే, నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ అనుకుంటున్నప్పుడు మనము విజయవాడ, గుంటూరు తీసుకోండి. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అక్కడ ఉన్నాయి. పని చేయడానికి ఎంప్లాయీస్ అక్కడ లేరు. నిరుద్యోగం ఉంది అని అంటున్నారు కదా. ఈ నిరుద్యోగులు అందరూ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో కూర్చొని అమ్మ నాన్న డబ్బులు ఇస్తే ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ, ఇక్కడ తింటూ ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇస్తున్నా. ఎంప్లాయ్మెంట్ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అక్కడికి రావట్లేదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు? రీజనింగ్స్ ఏంటి అంటే ఆపర్చునిటీ అక్కడ ఉంది అని చెప్పేసి ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయట్లా. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ని బ్రేకేస్ చేస్తున్నారు ఇప్పుడు సోకాల్డ్ మేధావులంతా. అంటే రియాలిటీనే. అందుకే మీకు వరల్డ్ ఎకనామికల్ ఫోరం ఒకటి డిక్లేర్ చేసింది కంట్రీస్లలో, ఏ కంట్రీస్లలో ఎక్కువగా డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పేసి అని. ఫస్ట్ కంట్రీ ఇండియా, రైట్. ఆంధ్రప్రదేశ్లో మోర్ ఇంపార్టెంట్. మీడియా దేన్ని చూపించాలో ఫస్ట్ దాన్ని చూపించదు, నెసెసిటీస్ని చూపించదు, అన్నెసెసరీ థింగ్స్ని చూపిస్తుంది. కాబట్టి ఒక వర్గంలోకి మాత్రమే వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. బట్ సెకండ్ సైడ్ వర్షన్ ఎవరు చూపించాలి? రైట్. హూస్ గోయింగ్ టు బి షో దాట్? అది లేదు. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైతే మీడియా ప్రచారం చేస్తుందో, ప్రజలందరూ వ్యతిరేకంగా తీర్పిచ్చారు ప్రస్తుతం గవర్నమెంట్ కానీ అనుకుంటున్నారు, లెట్ దెమ్ టు సే డీటెయిలింగ్ రిపోర్ట్. నేను ఎందుకు డీటెయిలింగ్ రిపోర్ట్ చెప్తున్నా అంటే బికాస్ నా పేరు కూడా నేను అదే పెట్టా, ఫోరెన్సిక్ అని ఎందుకు పెట్టానంటే ఇట్స్ అ డీప్ అనాలిసిస్, అవును, ఫ్యాక్ట్ ఫైండింగ్. సో you are 100% confident, Dr. I am Bala, very confident that this report is going to be close to accurate. I am very confident, and my earlier report also in Telangana also it's 100% success. Then why is it that some organizations and the opposition is boasting of winning this election? See, they have a confidence that okay, I am getting these votes because the propaganda is అది వాళ్ళది సరైన సర్వేలు జరగలేదంటారా, లేదు తెలిసి కావాలని చెప్తున్నారంటారా? సర్వేలు చేయడానికి మెథడాలజీ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐఐటి చేసిన వాళ్ళు, ఐఐఎంలో చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చే సర్వేలు చేస్తే కుదరదు. దానికి కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి దానికి కూడా. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు సిస్టమ్ ముందు కూర్చున్న వచ్చేసి మీకు ఒక ఎక్సెల్ తెలుస్తేనో, లేకపోతే పీపీటీ తెలుస్తేనో, లేకపోతే మార్జినల్ డేటా సైన్స్ తెలుస్తేనో వచ్చి చేసేస్తున్నారు. ఇట్స్ నాట్ దట్. ఆమె ఎంబీఏ, I mean, University of Madras, I am a political science and I have a social studies background. These all the needs. Economy తెలుసు ఉండాలి, సైన్స్ తెలుసు ఉండాలి, సోషల్ ఇంజనీరింగ్ తెలుసు ఉండాలి, అండ్ హ్యూమన్ మైండ్ సెట్ తెలుసు ఉండాలి, సైకాలజీ తెలుసు ఉండాలి, ఆంథ్రోపాలజీ తెలుసు ఉండాలి. ఎలా చేశారు సార్ ఈ సర్వేలు మీరు? మేము మెయిన్ ఫార్ములా రెండు. ఇది లైఫ్కే, సారీ పాలిటిక్స్కే కాదు, బిజినెస్కి యూజ్ అవుతుంది, లైఫ్కి యూజ్ అవుతుంది, సొసైటీలో ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. ఆంథ్రోపాలజీ అండ్ సైకాలజీ బేస్ ఫార్ములాస్ మాకు రెండు. దీంట్లో మేము తీసుకున్న ఫండమెంటల్ ఫార్ములాస్ ఏంటంటే క్యాప్చర్ ఇమాజినేషన్ ఆఫ్ ద పర్సన్. ఫస్ట్ పర్సన్ యొక్క ఇమాజినేషన్ని క్యాప్చర్ చేశాం. దెన్ అతను ఎవరికి ఎట్లా పోలరైజ్ అవుతున్నాడు అనేది క్యాలిక్యులేషన్ చేశాం మేము. ఎందుకంటే నేను చెప్తున్నానంటే ఇది మీ డొమెస్టిక్ లైఫ్లో కూడా ఇదే. వైఫ్, హస్బెండ్, పిల్లలు ఉన్నారు. హస్బెండ్ కానీ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో కుటుంబంలో ఉన్న మైండ్ సెట్స్ని పట్టి వాళ్ళు నడవకపోతే ఆ కుటుంబం సరిగ్గా ఉంటుందా? రైట్. సరిగ్గా ఉంటుందా? ఉండదు. ఎందుకు? Because everything is depends upon your psychology and your anthropology.
Even the society also same. Why these political parties are going into the campaigning? Why they are doing the propagandas? The reason to understand what they need. వాళ్ళకి ఏం కావాలో దాన్ని ప్రొజెక్షన్ చేయడమే. ఇట్స్ సైకలాజికల్గా వాళ్ళని బైండ్ అవుట్ చేయడం. అందుకే ఒక గ్రూప్ని తీసుకొస్తారు, ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటారు, ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటారు, వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అని చెప్తారు, లేకపోతే ఇంకోటి పోస్టులు ఇవ్వడం అని చెప్తారు, మీకు ఎమ్మెల్సీ అంటారు, ఎంపీ అంటారు, మినిస్టర్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? పోలరైజింగ్. టు నో దే ఆర్ అండర్స్టాండింగ్ ఫస్ట్, ఇమాజినేషన్. రైట్. అదే ఫార్ములాస్లోనే మేము డేటా మొత్తం క్యాప్చర్ చేసాం. ఓకే, సో మొత్తానికైతే మీరు ఇచ్చిన లెక్కలు చూద్దాం. దాదాపుగా మీరు ప్రతి చోట కూడా మెజారిటీస్ ఎవరికి ఇవ్వలేదు. లేదు, అదొక కొట్టొచ్చిన ఫీచర్ మీ రిపోర్ట్లో కనిపిస్తుంది. అండ్ చాలా డీటెయిల్డ్గా వెళ్తే కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించేది ధర్మాన ప్రసాదరావు గారు, అక్కడ అలాగే అంబటి కృష్ణారావు, వీళ్ళ మధ్య జరుగుతున్న టైట్ ఫైట్. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో 1000 ఓట్ల ప్లస్ ఆర్ మైనస్లో ఎవరో ఒకరు గెలుస్తారన్నారు. మీరు ఒకసారి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ మొత్తం 8 తీసుకోండి. మేము అంటే ఎందుకు మీకు ఇది చెప్తున్నానంటే, మీరు నెంబర్ ఆఫ్ సర్వే ఏజెన్సీస్ మీకు సర్వే రిపోర్ట్స్ ఇచ్చానన్నారు. ఎవరు మార్జిన్స్ ఎంత ఏంటని చెప్పలేదు, ఏదో ర్యాండమ్గా నెంబర్స్ ఇవ్వడం తప్ప. నేను డీటెయిలింగ్ రిపోర్ట్లో అందుకే మీకు మార్జిన్ ఆఫ్ కౌంట్లో తీసుకుంటే 5000, 15000, 5000, 15000, 1000, 5000, 15000 తప్ప మీకు దానికి మించిపోయేది ఎక్కడా కనిపించట్లా. రైట్. రీజన్ ఏంటి అంటే శ్రీకాకుళంలో కూడా మీకు షేరింగ్ ఆ విధంగా ఉంది. అంటే ఎక్కడో ఒక 5 ఈవీఎం మిషన్లో లేకపోతే ఒక 10 ఈవీఎం మిషన్లో మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి తప్ప మిగతావన్నీ టైటే. అంటే ఒక 5 ఈవీఎం మిషన్స్లో మీకు వన్ సైడెడ్గా అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్స్ మ్యాటర్. సో అందుకోసమే మీకు 5 to 10,000, 5 to 10,000 మధ్యలోనే ఉంది. ఇంకోటి మీరు ధర్మాన్ ప్రసాదరావు గారిది, ఆయనదైతే ఇంకా టైట్ ఫైట్. 1000-2000 ఓట్లలోనే ఎవరు వచ్చినా ఓడిపోయినా, అంటే గెలిచినా ఓడిపోయినా. అట్ ద సేమ్ టైం ధర్మాన కృష్ణదాస్ గారు మనకి నర్సన్నపేట, ఆబ్వియస్లీ ఆయన 15,000 మెజారిటీతో గెలుస్తున్నారని పెట్టారు. డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. వెయిట్, నర్సన్నపేట ఆయన టైట్ ఫైట్ ఏం లేదు. 10 to 15,000 ఈజీగా ఆయనకు వస్తాయి. రైట్. మీరు ఈవెన్ ఒక చూస్తే మా రిపోర్ట్లో, డీటెయిలింగ్ రిపోర్ట్లో ఈవెన్ మేము రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీ, నాన్ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీస్ని కూడా మేము డీటెయిలింగ్ చేసాం. అవును. ఎందుకు డీటెయిలింగ్ చేసామంటే పీపుల్ షుడ్ నో వెన్ ఐఎమ్ గివింగ్ అన్ ఎగ్జిట్ పోల్, ఈవెన్ ద పొలిటీషియన్స్ ఆర్ పొలిటికల్ పార్టీస్ ఆర్ ద కామన్ మ్యాన్ ఆర్ మీడియా షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డీటెయిలింగ్ రిపోర్ట్. మీరు గతంలో ఇచ్చిన తెలంగాణ రిపోర్ట్ దాదాపు అక్యురేట్ అయిందా? ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ తప్ప. కొన్ని అంటే ఒక 3-4 తప్పనిచ్చి అంతకుమించి కూడా మీరు చెప్పిన కాంగ్రెస్ నెగ్గుతుందని నెగ్గింది. గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, మ్యాజిక్ ఫిగర్ వస్తుంది. మ్యాజిక్ ఫిగర్ వచ్చిన తర్వాత కూడా 64 to 65 దాకా వచ్చే సీట్ల అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పినాం. అవి కొన్ని పోవడానికి కొన్ని రీజనింగ్స్ ఏంటంటే ఆ ఏరియాలో కొన్ని బీజేపీ ఎక్కువ పోలరైజేషన్ అవడం, సీట్స్ బీజేపీకి వచ్చాయి. రైట్. ఇప్పుడు ఏరియాల వారీగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ఎవరికి ఎక్కువ పట్టు కనిపిస్తుంది ఓవరాల్గా? బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ ది ఎంటైర్ కాన్స్టిట్యుయెన్సీ వైజ్ రిపోర్ట్. మనకి ప్రాంతాల వారీగా చూసుకోవడం, కొన్ని కీ కాన్స్టిట్యుయెన్సీస్ని పరిశీలించేలా చేద్దాం ఇవాళ. ఇప్పుడు మీకు ఉత్తరాంధ్ర అనే దగ్గరికి మీరు తీసుకొస్తే శ్రీకాకుళము, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అక్కడ దాకా మనం తీసుకున్నాం. ఈవెన్ మీరు శ్రీకాకుళంలో ఒకసారి తీసుకోండి, 10 సీట్స్ ఉన్నాయి. 7 to 8 వైసీపీకి వస్తున్నాయి, 2 to 3 టీడీపీకి వస్తున్నాయి. అంటే ఉత్తరాంధ్రలో పట్టుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ముగ్గురు మాకు మెయిన్ ఉన్న సోర్స్ అది అంటున్నారు. కాబట్టి ఫస్ట్ శ్రీకాకుళంలోనే 2 to 3 సీట్స్ కూటమికి. దెన్ విజయనగరం తీసుకోండి, 9 సీట్లు ఉంటే 7 నుంచి 9 వచ్చే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. 0 నుంచి 2 అంటే టైట్ ఫైట్లో 2 ఉన్నాయి. అక్కడ వస్తే కూటమికి ఒక 2 సీట్లు రావచ్చు, లేదంటే 0. అక్కడ కూడా క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయి. దెన్ కమ్ టు ద విశాఖపట్నం, 15 సీట్స్ ఉన్నాయి. 7 to 10 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే 3 టైట్ ఫైట్స్. కూటమికి వచ్చేసి 5 to 8 సీట్స్ ఉన్నాయి, అంటే అక్కడ కూడా 3 టైట్ ఫైట్స్. దెన్ కమ్ టు ద ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరిలో 19 సీట్స్ ఉన్నాయి. 7 to 11 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 8 to 12 టీడీపీకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఒక్క డిస్ట్రిక్ట్లోనే టీడీపీకి ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది కూడా టీడీపీ ఇన్ ద సెన్స్ టీడీపీ అలియన్స్ కూటమికి అది కూడా మీరు టైట్ ఫైటర్ ఇచ్చారు. టైట్ ఫైట్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు 8 టైట్ ఫైట్లో మీకు 4-5 ఉన్నాయి. అదే టైట్ ఫైట్లో 4 ఉన్నాయి మీకు ఆల్మోస్ట్. దాంట్లో అంటే 4 ఒకవేళ వైసీపీకి వస్తే 11 సీట్స్ అవుతాయి. లేదు ఒకవేళ టీడీపీకి వచ్చాయనుకోండి, టీడీపీకి 12 సీట్స్ వస్తాయి. కానీ 7 వైసీపీకి వచ్చే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, 8 టీడీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కరెక్ట్. అంటే అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏరియా అది.
అంటే జనసేన అలియన్స్ అయింది కాబట్టి. అవును. దెన్ వెస్ట్ గోదావరిలో కూడా మీకు 15 సీట్స్ ఉంటే 8 to 11 వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి, 4 to 7 టీడీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే 3 టైట్ ఫైట్స్లో ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరు అన్నట్టు ఉత్తరాంధ్రలో తీసుకుందాం, క్లీన్ స్వీప్ చేసేస్తుంది జనసేన పార్టీ, వచ్చేస్తుంది హైదరాబాద్ నుంచి బుల్లెట్ ట్రైన్ తీసుకొని వచ్చేసింది, వారాహి వాహనాన్ని తీసుకొచ్చేసింది, మొత్తం క్లీన్ చేసేస్తుంది అని అన్నారు. మరి క్లీన్ చేసే విధంగా అయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ మూడిట్లో నెంబర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ మీకు 10 అన్నప్పుడు 8 రావాలి టీడీపీకి, విజయనగరంలో 9 అన్నప్పుడు కనీసం 7 రావాలి, విశాఖపట్నంలో 15 అంటే కనీసం 10 రావాలి, ఈస్ట్ గోదావరిలో 19 అంటే మీకు ఆల్మోస్ట్ 15 రావాలి. అలా ఎక్కడ లేదు. అంటే యాంటీ ఇంకంబెన్సీ ఈ రోజు కాదు, 2019లో కూడా యాంటీ ఇంకంబెన్సీ ఉంది. యాంటీ ఇంకంబెన్సీ ఉంది కాబట్టి కదా అపోజిషన్ పార్టీ ఉంది, కాబట్టి కదా వాళ్ళకి 39% ఓటింగ్స్ వచ్చాయి. మరి ఆ లెక్కన యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి మేము వస్తాం అధికారంలో కానీ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. మరి అది ఎవ్రీ టైం యాంటీ ఇంకంబెన్సీ ఉంటుంది. యాంటీ ఇంకంబెన్సీ లేకపోతే నాకెలా ఓట్లు పడతాయి? సో మరి మీ లెక్క ఏంటి చెప్పండి. వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు సే? యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కానీ ప్రభుత్వానికి ఎక్కువ మద్దతు ఉందంటారు. అంటే మెజారిటీ ప్రివైల్స్. వెరీ సింపుల్ చెప్పాలంటే మెజారిటీ ఎవరైతే డిసైడ్ చేస్తారో అదే ప్రివైల్స్. దాంట్లో 1 ఓటా 2 ఓట్ల 10 ఓట్ల 1000 10,000 2000 ఇట్ డజంట్ మేక్ సెన్స్. బట్ మెజారిటీ వాళ్ళు ఎక్కువ మద్దతు చూపించేది అది 10% అయినా 1% అయినా 2% అయినా వైసీపీకి చూపిస్తున్నారు కాబట్టి మీకు నెంబర్స్ పెరుగుతున్నాయి. రైట్. అంటే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రైట్. అలాగే మీరు చూపిస్తున్న కొన్ని కీలకమైన నియోజకవర్గాలు మాట్లాడదాం. మీరు అన్న ఈ ప్రాంతంలో పిఠాపురం, మీరు వంగాగీత గారికి దాదాపుగా ఇది టైట్ ఫైట్ నడుస్తుందని చెప్తున్నారు. చాలామంది వంగాగీత గారు గెలుస్తారని గంటాపదంగా చెప్తున్నారు, చాలామంది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని గంటాపదంగా చెప్తున్నారు, మీరు టైట్ ఫైట్ అంటున్నారు. ఎందుకు టైట్ ఫైట్ అంటున్నానంటే అక్కడ ఈక్వల్ ఆఫ్ రేషియోస్లో నడుస్తున్నాయి ఓటింగ్స్లో. సర్వేస్కి వెళ్ళినప్పుడు పోల్ అంటే పోలింగ్ డే తీసుకోండి, లేకపోతే పోలింగ్ డే తర్వాత 1-2 days తర్వాత తీసుకున్నా కూడా అక్కడ మౌత్ పబ్లిసిటీ అంటే పబ్లిక్ మాట్లాడేది కావచ్చు, లేకపోతే డేటా ఉన్నది ఎవరి దగ్గర, పార్టీస్ దగ్గర, పొలిటికల్ పార్టీసు, లేకపోతే రిజిస్టర్ అన్రికగ్నైజ్ పొలిటికల్ పార్టీసు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ దగ్గర, వీళ్ళు ఏజెంట్గా కూర్చున్న వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. మేము ఆ డేటా మొత్తం పోలరైజ్ చేసింది మళ్ళీ పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు అర్థం చేసుకునేది ఏంటంటే అక్కడ ఎవరు రివైల్ చేయట్లేదు ప్రాపర్గా. ఒకవేళ రివైల్ చేసిన డేటాను మొత్తం మేము అనలైజ్ చేస్తే అది ఈక్వల్ రేషియోస్లో వస్తున్నాయి. ఇప్పుడు ఈక్వల్ రేషియోస్లో వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు టైట్ ఫైట్ ఎవరికి ఎక్కువ పడుతుందో ఎవరికి తక్కువ పడుతుందో తెలియదు. చాలా మంది చెప్తున్నారు చాలా మెజారిటీతో, బంపర్ డూపర్ మెజారిటీతో చరిత్రను సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారు అంటున్నారు. అసలు పబ్లిక్ సరిగ్గా రివైల్సే చేయలేనప్పుడు, డేటా సరిగ్గా లేనప్పుడు ఎలా బంపర్ డూపర్ మెజారిటీ? You are going on record, Dr. Bala, you know that, right? Obviously. Yeah, I am very consciously saying. You are very confident about your survey. See, I am confident on my data and my work. Right. It's very simple. But how the people are decided that ballot was kept in the EVMs. Correct. The results going to be announced and declared the 4th. నేను దాని గురించి అసలు డిస్ప్యూట్ చేయట్లేదు. నేను చేసిన వర్క్కి నాకున్న ఇన్పుట్ డేటా ప్రకారము అక్కడ బంపర్ డూపర్ మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే లేవు. ఎందుకు అంటే ప్రజలు అంత అమాయకులు ఎవరు లేరు మేడం. ఈరోజు అందరూ ఏమనుకుంటున్నారంటే మీడియాలో కనిపించే ప్రొపగండా మొత్తం అంతా అదే నిజం అని అనుకుంటున్నాను. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. మీడియాలో కనిపించింది, మీడియా చూపించింది సమాజంలో ఎంతో ఉంది. కరెక్ట్. 90% ఉంది, మీడియా చూపించేది 10%. సెలెక్టివ్ 10%. ఎందుకు చెప్తున్నానంటే రీజనింగ్ నేను ఇది ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గుంటూరులో క్యాపిటల్ అని ఏదైతే అనుకుంటాం మనము, కోవిడ్ టైంలో జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తాను నేను. హిందూ సమాజానికి ఏదో వచ్చేసిందని చెప్పేసి అని వరుసగా మనకు కొన్ని ఇష్యూస్ జరిగాయి ఆంధ్రాలో. గుడుల మీద ఇదని అదని రకరకాలుగా. ఒక వ్యక్తి ఆ ఫైట్లో పార్టిసిపేషన్ చేసిన వ్యక్తి ఒకరోజు నాకు ఒక చోట కనిపించాడు. పక్కా ఈ హిందూ సమాజానికి ఫైట్ చేసిన వ్యక్తి వాళ్ళ పిల్లాడికి బాగలేకపోతే విజయవాడలో తాయెత్తులు కడతారు ఒక ముస్లిం ఏరియాస్ దగ్గర. అక్కడ బంకు పెట్టుకొని వాళ్ళు మోసం కట్ పెట్టుకొని ఒక ఫ్రైడేనో థర్స్డేనో పెట్టి తాయెత్తులు కట్టుకుంటుంటారు. ఆ వ్యక్తి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చారు. నేను చూసి అడిగాను అతన్ని, అరే బాస్ నువ్వు ఇక్కడ ఫైటింగ్ కదా చేసావు, దాని గురించి ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావు అంటే, అన్న అది పాలిటిక్స్, ఇది పర్సనల్ లైఫ్ పిల్లోడిది, ఇక్కడైతే బాగా జరుగుతుంది, అదైతే పిల్లోడు భయపడి ఉన్నాడు. సో మీ చాలా యాప్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. మీరు అనేది అదే అంటే పచ్చిగా చెప్తే తమ్ముడే ప్యాకెట్ అన్నట్టు. మీరు అనేది పాలిటిక్స్ కోసం కనిపించే ఉద్యమాలు, సో కాల్డ్ పర్సెప్షన్ బిల్డింగ్ వేరు, బట్ గ్రౌండ్ రియాలిటీ ఓటింగ్ సరళి వేరంటారు. రైట్. అంటే నేను విట్నెస్ అక్కడ నాకు కనిపించిన వ్యక్తే, నాకు తెలిసిన వ్యక్తే. నేను వెళ్ళి అడిగాను, నువ్వు హాస్పిటల్ కదా తీసుకెళ్ళాలి. సో ఓవరాల్ గా నాడి ఎలా కనిపించింది బాలా గారు? ఫర్గెట్ ద రిపోర్ట్స్, ఎవ్రీథింగ్. ప్రజల నాడి, వాట్ ఈస్ ద వన్ థింగ్ దే ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్? whatever you call that media, I mean western country నుంచి వచ్చింది. This name is yellow media or blue media or pink media, whatever the media.
మీడియా చెప్పేది 100కి 100% సొసైటీలో లేదు. చాలా ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి మీరు. ప్రజలు ఒకటి ఇన్ని ఇయర్స్ నుంచి జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మెజారిటీ ఓట్స్ వేసే వాళ్ళందరూ కూడా అప్లిఫ్ట్మెంట్ జరిగిందా అప్లిఫ్ట్మెంట్ జరిగింది. వాళ్ళు ఇంకోటి కూడా ఆలోచిస్తున్నారు. బెనిఫిట్ ఇది వరకు ఎలా వచ్చేదంటే లైబిలిటీ ఆఫ్ బెనిఫిట్ ఉన్నది, లైబిలిటీ ఈక్వల్ టు అసెట్ ఉన్నది. సో మీకు లైబిలిటీ ఈక్వల్ టు అసెట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, అసెట్ని మీరు లిక్విడేట్ చేస్తే లైబిలిటీ జీరో అయిపోతుంది, యువర్ జీరో. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు లైబిలిటీ లేదు, అసెట్ పెరుగుతూ వచ్చింది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి కుటుంబానికి కూడా 1,00,000 నుంచి 1,50,000 వరకు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఒక ఇన్కమ్ సోర్స్ అనేది వచ్చేసింది. ఫర్ 5 years. ఆఫ్ కోర్స్ ఎవ్రీ ఇయర్ వాళ్ళకు వస్తూ వచ్చింది. మీరు ఎవ్రీ ఇయర్ ఎంత కష్టపడినా కుటుంబము 1,50,000 లేకపోతే 1,00,000 రూపాయలు సంపాదించాలి మొత్తం దాంట్లో ఎక్స్పెండిచర్ అన్నీ ఆల్ టుగెదర్. కానీ ఇప్పుడు ఆన్ అడిషన్ మీకు ఇంకొక 1,00,000 రూపాయలు యాడ్ అవుతున్నప్పుడు యూ నాట్ లైబుల్ టు పే. కానీ ఎర్లియర్ గవర్నమెంట్స్ ఎర్లియర్ థింగ్స్ ఎలా ఉండే, నీకు లోన్ ఇస్తా, నీకు ఇది ఇస్తా, నీకు అది ఇస్తాను, మళ్ళీ తిరిగి పే చేయి, 10% సబ్సిడీ మళ్ళీ బ్యాంక్కి పే చేయి. ఇవన్నీ వెక్స్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో పాస్ట్ 30 years 20 years నుంచి వాళ్ళ పిల్లలు ఇప్పుడు అందరు చదువుకొనేసి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు. ఆ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ లైబిలిటీస్ మేము పే చేసుకోవాల్సిన నెసెసిటీ నాకు వద్దు అని డిసైడ్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఫ్రీగా వచ్చాయి. ఫ్రీగా ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరితో కాదు, ఈవెన్ మన డబ్బులే. కాంట్రిబ్యూషన్ ఏదైతే బడా మాఫియాలకో లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకో లేకపోతే కాంట్రాక్ట్లకు వెళ్ళాల్సిన ట్రెజరీ డబ్బులు ఈసారి పబ్లిక్కి రూట్ అయ్యాయి. అవును, ఇట్స్ వెరీ సింపుల్ చెప్పాలంటే. అన్ఫార్చునేట్గా క్రైమ్ చేసేవాళ్ళంటే, క్రైమ్ ఇన్ ద సెన్స్ ఇట్స్ అ లీగలైజ్డ్ బ్రైబ్ అనుకోవచ్చు మనము. బ్రైబ్తో బయటకు వచ్చే ప్రతి ఒక్కటి కూడా అది లీగలైజ్డ్గా పబ్లిక్ వెళ్ళింది. సో అంటే ఇది వాళ్ళ రైట్ బేసిక్గా. చాలామంది దీన్ని రైట్ అని చెప్పట్లేదు, ఫ్రీ బీస్ అంటున్నారు. అరే బాస్, ఫ్రీ బీస్ ఎందుకు, ఇట్స్ మై రైట్, ఐఎమ్ ఎ సిటిజన్, దిస్ నేషన్ ఇస్ మైన్, దిస్ స్టేట్ ఇస్ మైన్, ఇందులో ఉన్న ప్రతి రీసోర్స్ నాది, నేల నాది, రాయి నాది, నీరు నాది, నింగి నాది, నిప్పు నాది, అన్నీ నావి తీసుకొని ఇంకొకడు వాడుకుంటున్నప్పుడు దెర్ ఈజ్ అ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఫర్ ఎవ్రీ కంపెనీ. కరెక్ట్. మీరు ప్రొప్రైటర్షిప్ తీసుకోండి, పార్ట్నర్షిప్ తీసుకోండి, ఎల్ఎల్పి తీసుకోండి, ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోండి, కంపెనీ లిమిటెడ్ తీసుకోండి. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ సేయింగ్ దట్ ఎవ్రీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఐ విల్ ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్ టు ద సొసైటీ అని అంటాడు. ఐమ్ రైట్. ప్రాఫిటబిలిటీ ఎప్పుడు, ఆఫ్టర్ ఆల్ యువర్ ఎక్స్పెన్సెస్ యూ విల్ గెట్ ఎ ప్రాఫిట్. రైట్. ఆన్ ద ప్రాఫిట్ ఓన్లీ యూ పే ద ట్యాక్స్. ఇప్పుడు సొసైటీలో ఉన్న రీసోర్సెస్ నువ్వు వాడుతున్నావా, హ్యూమన్ రిసోర్సెస్ కావచ్చు, న్యాచురల్ రిసోర్సెస్ కావచ్చు, ఆర్టిఫిషియల్ రిసోర్సెస్ కావచ్చు, ఇవన్నీ రిసోర్సెస్ ఎవరివి, అమాంగ్ ద పీపుల్, రైట్. సో దట్ ఎడ్యుకేషన్ వాస్ నౌ ఇన్ ద ఆంధ్రప్రదేశ్. అది జరిగింది. ఆ మార్పుని ప్రజలు క్లియర్గా పసిగడుతున్నారు. కానీ ఇదే పాయింట్ మీద ప్రశాంత్ కిషోర్ లాంటి అంటే ఒక సెఫాలజిస్ట్, స్ట్రాటజిస్ట్ అండ్ ఇప్పుడు పొలిటీషియన్ కూడా అనొచ్చు. ఐ కెన్ సే హీస్ ఎ బ్లఫింగ్ స్టార్. హీస్ ఎ బ్లఫింగ్ స్టార్, వెరీ సింపుల్. ఎందుకంటే ఆయన మరీ 30-40 కంటే రావని ఎప్పుడో చెప్పానని చెప్తూ ఇదేని మనం ప్రజలకు ఏం కావాలో మనం ఎలా డిసైడ్ చేస్తాం, ఈజ్ ప్రొవైడర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చాలా తీవ్రమైన ఘాటైన. ఎందుకంటే రేపటి రోజున ఆయన క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుందని ఆయన తెలుసు కదా. మీకు ఒకటి చెప్తాను చూడండి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్తాను. ప్రశాంత్ కిషోర్కి లక్కీగా గుజరాత్లో సక్సెస్ అయ్యాడు. దాని తర్వాత నరేంద్ర మోడీ సపోర్ట్ వల్ల అన్ని చోట్లకి ఆయన ఎక్స్పాండ్ అయ్యారు. తర్వాత నరేంద్ర మోడీకి కూడా తెలిసి ఇతని పెద్దగా ఏం లేదు, నథింగ్ మ్యాటర్, అది ట్రెండ్ ఆ సోషల్ ఎరాలో వచ్చేసింది అని చెప్పేసి అని పక్కన పెట్టేశారు. ద సేమ్ టైం ఈయన దాన్ని ప్రొజెక్షన్ చేసుకొని మార్కెట్ చేసుకొని వైసీపీకి ఫస్ట్ నుంచి ఈయన ఉన్నాడు కదా. 2019లో ఎందుకు గెలవాలా, 2014లో ఎందుకు గెలవాలా, 2019లో గెలిచిందిగా. అంటే ఈయన ఉండడం వలన గెలిచే ప్రతి పార్టీ దగ్గరికి వెళ్ళి ఈయన క్లెయిమ్ చేసుకుంటాడు బేసిక్గా. సో ఆయనకి ఈసారి అన్న మాటలో తావలేదంటాడు. నో, అందుకే చెప్తున్నా హీస్ అ బ్లఫింగ్ స్టార్ అని చెప్పేసి అని. ఐ థింక్ సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో హీస్ నాట్ ఇన్ టు ద ఫ్రేమ్ వర్క్. రైట్. నౌ ఐ వాంట్ టు మూవ్ టు సమ్ వెరీ వెరీ కీ కాన్స్టిట్యుయెన్సీస్. మనకి మీరు అంబటి రాంబాబు గారు భారీగా గెలుస్తారని చెప్తున్నారు. 20,000 మెజారిటీతో గెలుస్తున్నారు మీ లెక్క ప్రకారం. గుంటూరు డిస్ట్రిక్ట్. ఎస్. పల్నాడు, గుంటూరు, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆయన. అక్కడ వైసీపీకే ఎడ్జ్ ఉంది. వైసీపీ ఒకవేళ మెజారిటీ వచ్చే విధంగా ఉంటే 10,000 to 20,000 మధ్యలో మెజారిటీ ఉంటుంది. రైట్. ఇది వరకు లాగా బంపర్ టూపర్ 30,000, 40,000, 50,000 వచ్చేంత అవకాశాలు అయితే లేవు. అంటే ఎందుకు నేను మార్జినల్ కౌంట్ కూడా ఇచ్చాను అంటే, ఒకవేళ మెజారిటీ వచ్చినా ప్లస్ ఆర్ మైనస్ ఆ వేరియేషన్స్లో ఉంటుంది తప్ప అంతకు మించిపోయే అవకాశాలు కూడా లేవు. నేను దానికి కూడా రీజనింగ్ చెప్తాను మీకు. చాలా మంది ఊరికే ఓవరాల్గా చెప్పేస్తారు కానీ రీజనింగ్స్ ఎవరు చెప్పట్లేదు. ఈ రీజనింగ్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మీకు ఈవీఎంస్లో మీకు 1000 నుంచి 1,500 ఓట్లు ఉంటాయి. కొన్ని ఈవీఎంస్లో మీకు 2,000 కూడా అనుకోవచ్చు. అలాంటివి మీకు ఒక 3-4 ఈవీఎంస్లు ఓకే అయిపోతే ఇట్స్ నథింగ్ బట్ మీకు వచ్చే మెజారిటీ మ్యాక్సిమం
5 to 10,000 ఆర్ 15,000. రైట్. ఇట్స్ వెరీ సింపుల్ క్యాలిక్యులేషన్. అంటే ప్రతి ఈవీఎంలో కూడా మీకు అన్నిటికీ అన్నీ వస్తాయని నేను చెప్పను, కానీ 80% అయితే వస్తాయి స్కోప్స్ ఉన్న ఏరియాలో. ఎందుకు చెప్తాను చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా వాలంటరీ వ్యవస్థ కావచ్చు, లేకపోతే గృహసారథులు కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్లో ఉన్న కార్యకర్త క్యాడర్ కావచ్చు, వీళ్ళు సరౌండింగ్స్లో ఉన్న ఏరియాస్లో కొన్ని ఏరియాస్ వీళ్ళ గ్రిప్స్లో ఉంటాయి. అంటే అక్కడ పబ్లిక్ ఎక్కువ కనెక్ట్లో ఉండడము, మాట్లాడడము, చేయడము. ఒక ఏరియా కంప్లీట్గా యాంటీ ఉంటుంది, ఆ యాంటీ ఉన్న ఏరియాలో కూడా 50-50 రేషియోస్ ఉంటాయి. సో అలాంటి రేషియోలో ఉన్నప్పుడు మీరు ప్రతి బూత్లో మీకు ఎలా ఉంటుంది అంటే 1,500 ఓట్స్లో 50% రేషియోస్ అటు ఇటు డివైడ్ అయి ఉంటుంది. ఆ డివిజన్ జరిగినప్పుడు మీకు ఒక 10% అంటే ఒక 10 ఓట్స్ కానీ 20 ఓట్స్ కానీ అటు ఇటు పడింది అనుకోండి, ఒక 150 ఈవీఎం మిషన్లు 200 ఈవీఎం మిషన్లు ఉంటాయి. 10 into 200 వేసుకోండి. అదే బేసిక్గా దట్ ends matter. My calculation is correct. You're right. So this is very interesting. And దీంతో పాటు మరొక కీలకమైన నియోజకవర్గం మంగళగిరి. గుంటూరు మంగళగిరి. సో అంటే నేనే మీకు క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను, బికాజ్ యూఆర్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అండ్ నాకంటే ఎక్కువ డేటా మీకు అన్ని సోర్సెస్ నుంచి వస్తుంటుంది. నాకు ఒక సోర్స్ నుంచి ఉంటుంది, నా డేటా తప్ప మిగతా వాళ్ళ డేటాస్ ఉండవు. మంగళగిరిలో ఇప్పుడు చాలామంది చెప్పే విధంగా లోకేష్ అక్కడ గెలుస్తున్నారా? నేనే మీకు క్వశ్చన్ వేస్తున్నాను. ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ ఫైట్ ఫర్ ష్యూర్. టైట్, ఓకే, ఐ అగ్రీ. నాకు అందిన ఇతర రిపోర్ట్స్ అయితే ఆయన గెలవడం చాలా కష్టం అని చెప్తారు. ఓకే, నా రిపోర్ట్లో నేను ఏమి ఇచ్చాను చూడండి, టైట్ ఫైట్ అని ఇచ్చారు. దాంట్లో ఇంకో మార్క్ కూడా పెట్టాను నేను, ఒక కలరింగ్ కూడా ఇచ్చాను చూడండి కావాలంటే. యా, టైట్ ఫైట్ అని రెడ్ ఇచ్చారు. రెడ్ ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ అలార్మింగ్. అక్కడ మార్జిన్ కూడా నేను ఇచ్చింది నాకు తెలిసి నాట్ మోర్ దెన్ 4,000 గెలిచినా ఓడినా. ఎందుకు రీజన్ చెప్తున్నానంటే, మీకు చాలామంది మంగళగిరి హైవే దగ్గర నుంచి మంగళగిరి మళ్ళీ మీకు ఉండవల్లికి వచ్చే రూట్ వరకు కనిపించే ఏరియానే అదే మొత్తం డెవలప్ అయిపోయిందన్న ఫీలింగ్లో ఉన్నారు. కరెక్ట్, అవే ఓటర్స్ అని ఫీలింగ్లో ఉన్నారు. అవును, కానీ అది కాకుండా ఓటర్స్ పక్క అంటే అక్కడ ఉన్న గ్రామాలు, పంచాయతీలు, ఈ ఏరియాలో చాలా ఓటర్స్ ఉన్నాయి, అవి మర్చిపోయారు అందరూ. అవును, కానీ అక్కడ ఎక్కువ మీకు వైసీపీకి సంబంధించిన ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. కరెక్ట్. ఈవెన్ సిటీలో తీసుకున్నా కూడా ఆ సిటీలో కూడా మీకు డివిజన్ ఆఫ్ ఓట్స్ ఉన్నాయి మళ్ళీ. రైట్. అంటే ఓన్లీ ఒక రోడ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు తప్ప ఆ రోడ్లో ఉన్న కొన్ని ఏరియాస్ని అంటే కొన్ని జెండాలను చూసో లేకపోతే కలరింగ్స్ని చూస్తూ జనాలు ఏమనుకుంటున్నారంటే ఎస్ అక్కడ మంగళగిరి వచ్చేస్తుందని అనుకుంటున్నారు. ఆ రోడ్డు తప్ప మిగతాది లేదా? కరెక్ట్. హైవేకి అటువైపు ఇళ్ళు ఉన్నాయి, హైవేకి ఇటువైపు ఇళ్ళు ఉన్నాయి. నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఆ ఏరియాకి నేనే వెళ్ళాను యాక్చువల్గా, ఆ ఏరియా నేనే తిరిగాను కూడా. సో అందుకే నేను మీకు క్వశ్చన్ వేసాను. టైట్ ఫైట్. మొత్తానికి అంటే మీరు చాలా కరాఖండిగా కొన్ని డిక్లేర్ చేసేసారు. నేను డైరెక్ట్గా ఓడిపోతానని చెప్పట్లేదు, టైట్ ఫైట్ ఉంది. మరి ఆయన ఎంత క్యాంపెయినింగ్ చేశారో మనకు తెలియదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఓటర్ ఆఫ్ దట్ కాన్స్టిట్యున్సీ. సో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఓటర్స్ డిసైడ్ చేసి రేపు చెప్తారు. ఆల్రెడీ డిసైడ్ చేసేస్తున్నారు, రిజల్ట్ రావాలంతే. ఇంకా కడప పార్లమెంట్ ఐ అండర్స్టాండ్. మీరు షర్మిల గురించి అడుగుతున్నారు. నో ఛాన్స్ అంటారు. నో ఛాన్స్. యూఆర్ వెరీ ష్యూర్. యా. ఓకే. కడప పార్లమెంట్ నేను మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. నేను నా ఓట్ని క్యాస్ట్ చేశాను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 6 o'clock వెళ్ళి 11:30, 12 o'clock కూడా నేను ఇంకా స్టేట్ క్యాపిటల్లోనే ఉన్నా. అక్కడి నుంచి నేను బయలుదేరాను. అంటే 12 o'clock ఎప్పుడో 12 o'clock వెళ్ళి నేను నా నేటివ్ ప్లేసెస్ కడపకి వెళ్ళి నేను ఓటేసి వచ్చా. ఆ రోజు కూడా నేను మొత్తం అక్కడ కూడా నేను కూడా పర్సనల్గా ఏరియాస్ వెళ్ళున్నాను. నాకు లేట్ అవ్వడానికి కూడా లాస్ట్ ఓట్ వేయడానికి కూడా ఏంటి వాట్ ఇస్ ద మూడ్ ఆఫ్ ద పీపుల్ అక్కడ? అంటే నేనే షాక్ అయ్యాను. నేను కడపకి వెళ్ళి వివేక హత్య కేసు అని ఇంకోటని చాలా బయటికి తీసుకొచ్చింది. అసలు ఏం లేదు. నేను మీకు ప్రాక్టికాలిటీ ఒకటి చెప్తాను. వివేకానంద ఆఫీస్ ఉంటుంది కడపలో. ఆఫీస్ దగ్గర నుంచి మా ఇండ్లు, నేను పుట్టి పెరిగిన ఏరియా అది. అసలు వివేకానంద రెడ్డి హత్యకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇష్యూ అక్కడ లేదు. నేనే షాక్ అయ్యాను. కడప చాలా ఇయర్స్ అయిపోయింది వెళ్ళి ఆల్మోస్ట్. అసలు ఇది కడప నేను అనుకున్నా నేను. రైట్. ఇట్స్ కంప్లీట్లీ చేంజ్డ్. ఆ డెవలప్మెంట్స్ కావచ్చు, లేకపోతే అక్కడున్న సర్కిల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వైండన్ అప్ కావచ్చు, హైవే అంటే నేను గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేను వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది. బిలీవ్ ఆర్ నాట్. నా చిన్నప్పుడంతా నేను తిరిగిన ఏరియాస్ నేను కనుక్కోలేక గూగుల్ మ్యాప్స్ పెట్టుకుని ఐ జస్ట్ రోమ్ దేర్. రైట్. అంటే కడపలో టైట్ నడుస్తుంది, ఎక్కడ ఎమ్మెల్యేకి టైట్ నడుస్తుంది, కానీ ఎంపీ వరకు వచ్చేసరికి క్రాస్ ఓట్స్ ఉన్నాయి తప్ప నుంచి కాంగ్రెస్కి అక్కడ పడే అవకాశాలు చాలా తక్కువ. అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే చాలామంది షర్మిల గెలిచేస్తుందేమో అని అనుకుంటున్నారు. షర్మిలకి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు కూడా మద్దతు చూపించట్లేదు. రైట్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఆమె చేసిన బ్లండర్ మిస్టేక్. నిజంగానే ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉంటే ఫ్యామిలీ ఇష్యూ
రైట్ నువ్వు ఫ్యామిలీలో కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. కరెక్ట్. అది చాలా అది రోడ్డు మీదకి వచ్చేసి ఆవిడ ఏం చెప్తున్నారంటే పాలిటిక్స్లో ప్రజల్ని అడుగుతున్నారు, మీరు నన్ను గెలిపించండి, నేను పార్లమెంట్కి వెళ్తే ఏం చేస్తారు అంటే వాళ్ళ ఇంట్లో ఇష్యూ పార్లమెంట్లో డిస్కస్ చేస్తారా? ఇది నాకు నేనన్నది కాదు. నేను కడపకి వెళ్ళినప్పుడు జనాలు అక్కడ డిస్కషన్ చేసుకునే చోట నేను ఒక చోట కూల్ డ్రింక్ తాగుదామని ఆగితే అక్కడ జనాలు చెప్తున్నారు కడపలో 1 టౌన్ అనేది చాలా ఫేమస్ సార్. రైట్. ఆ సెంటర్ దగ్గర నేను స్టాండ్ అయ్యి ఒక కూల్ డ్రింక్ తాగుదామని తీసుకున్నప్పుడు జనరల్ డిస్కషన్స్ అక్కడ పబ్లిక్ తడితే వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. పార్లమెంట్కి వెళ్ళి ఏం చేస్తుందామా, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కదా కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాల్సింది. మమ్మల్ని ఓటు వేయమంటుంది, మేము ఓటు వేస్తే మాకు కదా పని చేయాలి. పార్లమెంట్కి కూర్చొని ఆమె ఏం చేస్తుంది, జగన్ని తీసుకెళ్ళి పార్లమెంట్లో కూర్చొని నువ్వు నాకు ఆస్తి పంచలేదు, నువ్వు ఈ పని చేసావు ఆ పని చేసావు డిస్కషన్ పెట్టిద్దా? అంటే అంత క్యాండిడ్గా అంత అవగాహనతో ఉన్నారు జనం. డిస్కషన్ నేను చేసింది కాదు ఇది. అక్కడ లోకల్లో ఒక కూల్ డ్రింక్ షాప్లోనో టీ షాప్లోనో జనాలు ఉన్న ఏరియాలలో వాళ్ళు అనుకునే మాటలు. రైట్. అంటే నేను ఎక్కువ అక్కడ లేను కదా, అక్కడ ఉండేవాళ్ళు రోజు ఉంటున్న వాళ్ళు చెప్పుకునే మాటలు అవి. రైట్. చాలా ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ డాక్టర్ బాలా. ఇక నెక్స్ట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రెబెల్ అయ్యి బయటికి వెళ్ళిన వ్యక్తి మీద ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నుంచి నిలబడ్డారు, గెలుపు సాధిస్తారని చెప్తున్నారు మీరు. అలాగే చాలా అక్కడ పెద్ద బిగ్ అన్న పొంగూరు నారాయణ గారి మీద మొహమ్మద్ ఖలీల్ అనే ఒక కిరాయి ఇంట్లో ఉంటూ చాలా సామాన్యుడిగా ఒక డిప్యూటీ మేయర్గా అందరికీ సుపరిచితులు అక్కడ మొహమ్మద్ ఖలీల్ కూడా టైట్ ఫైట్ దాదాపు 5,000 మెజారిటీతో గెలవచ్చని కూడా చెప్తున్నారు మీరు. నెల్లూరు మొహమ్మద్ ఖలీల్ నెల్లూరు సిటీ టైట్ ఫైట్, ఎవరు గెలిచినా అక్కడ మీకు 5,000 బిలోనే. అంటే ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చానంటే ఈసారి పేదలకి పెత్తందారులకి మధ్య ఈ పోరాటం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన చాలా చోట్ల పనిగట్టుకుని సామాన్యులని బాగా విద్యావంతులు బట్ కమింగ్ ఫ్రమ్ వెరీ వెరీ నార్మల్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టారు బరిలో. చాలా ధైర్యం కావాలి దానికి. మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నాకు పబ్లిక్లో నుంచి వచ్చిన కొన్ని టాక్ అపోజిషన్ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ప్రొపగండా తీసుకొచ్చారు, ఒక టెంపో డ్రైవర్కి సీట్ ఇచ్చారని ఇట్లాంటి కొన్ని తీసుకొచ్చారు. అది పబ్లిక్లో చాలా వెళ్ళింది తెలుసా మీకు, చాలా నెగిటివ్ వెళ్ళింది. ఎవరి మీద నెగిటివ్ వెళ్ళింది అనుకుంటున్నారు? అపోజిషన్ పార్టీ మీద నెగిటివ్ వెళ్ళింది. అంటే మీకు బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మేము రాజకీయాల్లోకి రాకూడదా, రైట్, అంటే మేము పనికిరామా? దిస్ ద క్వశ్చన్స్ ఆర్ ఇంపోజ్డ్ బై ద పీపుల్. సో వీటన్నిటికీ ఒక సమాధానంగా ఉంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేస్తే ఈసారి డిసైడింగ్ చేసే వాళ్ళందరూ ఓటర్స్ ఎవరంటే మాక్సిమం మీకు 25 years నుంచి 55 years ఉన్న వాళ్ళ మధ్యలో ఓట్స్ వీళ్ళే డిసైడ్ చేస్తున్నారు. గెలుపు ఓటమి డిసైడ్ చేస్తున్నది ఎవరో చెప్పిన మీకు, సీనియర్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఈసారి ఎక్కువ క్యాష్ జరిగింది వాళ్ళది, వాళ్ళు ఎక్కువ డిసైడ్. యూత్ డిసైడ్ చేసేస్తుందని అంటున్నారు చూసారా, నో. రైట్. యూత్ ఆ డేటాలో ఒక పార్ట్ అయింది తప్ప డిసైడింగ్ ఫ్యాక్టర్లో వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళ రోల్ ఉండదు. సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఒకటి, రెండు ఏంటంటే ఈవెన్ మహిళలు ఎక్కువగా ఇంట్రెస్టింగ్ చూపించారు. చాలా మీరు చాలా థరోగా ఈ రిపోర్ట్ చేసిన తీరుతెన్నులు అండ్ మీ పట్టు సబ్జెక్ట్ మీద మీ పట్టు చాలా ప్రశంసనీయం డాక్టర్ బాలా గారు. ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. మీరైతే క్లియర్గా ఆఫ్ కోర్స్ ఎల్లుండి తేలిపోతుంది అండ్ డెఫినెట్లీ ఎల్లుండి మనం పునఃపరిశీలిద్దాం మీరు ఇచ్చిన అంచనాలు వర్సెస్ ఆఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్ ఎగ్జాక్ట్ పోల్ అవుతుందా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ స్ట్రైట్ క్వశ్చన్. దేశవ్యాప్తంగా వేవ్ ఎలా ఉంది? బీజేపీ వేవ్ కనిపిస్తోందా ఈసారి? టఫ్గా అనిపిస్తోందా మీకు ఓవరాల్ గా చూసిన అబ్జర్వేషన్? నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వరకు బీజేపీకి ఈసారి చాలా టైట్. చాలామంది బీజేపీకి సింగిల్గానే అంటే ఎన్డీఏకి సింగిల్గా మీకు 400 సీట్లు వస్తాయని అంటున్నారు కదా, రైట్. బీజేపీకి మీకు 180-200 లోపలే వస్తాయి మోస్ట్లీ బీజేపీకి. ఎన్డీఏకి ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్, ఎందుకంటే టైట్ ఫైటే ఉంది అక్కడ కూడా. రైట్. ఇండియా కూటమిలో లేకపోయినా ఇంకా ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళు, ఎవరు కూటమిలో జాయిన్ అయి ఉన్న వాళ్ళు, సపరేట్గా ఉన్న వాళ్ళు రేపు రోజు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్. రీజనింగ్స్ ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి జరిగిన ప్రక్రియను మొత్తం చూసుకున్నప్పుడు స్లేవరిజంలోకి వెళ్ళిపోయారు కంప్లీట్గా అందరూ. రిలీజియస్ స్లేవరిజం అనేది వాళ్ళు ఈరోజు వేకప్ అయిపోయారు. అవును. సో దే ఆర్ వెయిటింగ్, ఎందుకంటే ఇప్పుడు ఏం చేసినా రేపు ఈడీతోనో లేకపోతే ఇంకొకరితోనో ఏదో ఒక టార్చర్ ఉంటుంది ఎందుకు అని చెప్పేసి దే ఆర్ వెయిటింగ్. వన్స్ ఒకసారి బీజేపీకి నాకు తెలిసినంత వరకు 150 నుంచి 180 మధ్యలో సీట్స్ వస్తాయి. ఎన్డీఏకి ఇంకా కొంచెం వాళ్ళకి అటు ఇటు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మహా అంటే ఒక 10 to 15 సీట్స్ లేదంటే ఒక 20 సీట్స్ మార్జిన్తో గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారు తప్ప, లేదంటే ఓడిపోవడం మాత్రం గ్యారంటీ. రైట్.
వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షన్ ఈసారి. ఐ థింక్ ప్రజలకి ఈసారి మనసులోంచి ఒక లాంటి నిబద్ధత, ఒక చైతన్యం కనిపిస్తుంది దేశవ్యాప్తంగా. అంటే ఒకటి ఇక్కడ ఎలక్ట్రోల్ బాగా ఎడ్యుకేట్ అయ్యాడు చాలా. అవును. అంటే సొసైటీ ఏంటి, అసలు ఎలక్షన్ ప్యాటర్న్ ఏంటి, ఎలక్షన్స్ ఏంటి, నేను ఎందుకు ఓటేస్తున్నాను అనేది కొంచెం ఎడ్యుకేట్ అయ్యాడు. రైట్. సో దానివల్ల మీకు ఏమైపోయిందంటే ఎవరికి వేయాలి ఎవరికి వేయకూడదు అనేది అర్థమైపోయింది క్లియర్ కట్గా. బెనిఫిట్స్ నాకు వచ్చినప్పటికీ కూడా బట్ రియలిస్టిక్ సొసైటీలో ఎలా ఉండాలి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉండాలి, సొసైటీ ఎలా ఉండాలి, బ్యూరోక్రాట్స్ ఎలా ఉండాలి, పొలిటీషియన్స్ ఎలా ఉండాలి, సొసైటీలో పీస్ అండ్ ట్రింక్వాలిటీ ఎక్కువ కోరుకుంటున్నారు ఇప్పుడు. మీరు గమనించారో లేదో, కోట్ల రూపాయలు సంపాదించిన ప్రతి ఒక్కరు కూడా బాబాల దగ్గరకో లేకపోతే రిసార్ట్స్ దగ్గరకో అక్కడికి వెళ్ళి పీస్ని కోరుకుంటున్నారు. కామన్ మ్యాన్ కూడా అదే కోరుకుంటున్నారు. సో పీస్ అండ్ ట్రాంక్విలిటీ విల్ ప్రివేల్. Yeah. ఎస్. సో కొసమెరుపుగా కుప్పంలో కోర్స్ భరత్ గారు చాలా గట్టి పోటీనిచ్చి ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారికి చాలా గట్టి పోటీ ఇస్తున్నారు. దాదాపు ఒకవేళ నెగ్గినా కూడా 5,000 ఓట్ల తేడాతోటే నెగ్గుతారు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంతే. విల్ వెయిట్ అండ్ వాచ్. బాలా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్రిలియంట్ అనాలిసిస్. బట్ లైక్ వీ సే, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ని ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు ఎల్లుండి సత్యాన్ని చెప్తాయి, వాస్తవాన్ని అంటే చెప్తాయి. ఇక్కడ ఇంకోటి నేను లాస్ట్ ఫర్ ద నాట్ లీస్ట్ అని చెప్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఏది జిమ్మిక్లు చేయకపోతే, జిమ్మిక్లు చేస్తే మాత్రం ఎవడేం చేయలేరు. ఎందుకంటే ఎలక్షన్ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఎలక్షన్ కమిషన్ చాలా జిమ్మికులు చేస్తుంది. మేబీ చాలామంది అనుకోవచ్చు మీరు ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నారా అని చెప్పేసి అని. నేను ప్రూవ్ కూడా చేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకసారి రిటర్నింగ్ ఆఫీసర్ సింబల్ అలాట్ చేసిన తర్వాత సింబల్స్ని ఎప్పుడు విత్డ్రాల్ చేయకూడదు, సింబల్స్ తీసేయకూడదు. రైట్. ఈ సింబల్స్ వాళ్ళు తీయాలనుకుంటే యూనిలేటర్గా తీసి మార్చేయాలి. అంతేగాని క్యాండిడేట్ని పిలిచి కూర్చోపెట్టి రిక్వెస్ట్ చేసుకొని భంగపడి నోటీస్ ఇచ్చి వాళ్ళ చేత మళ్ళీ యాక్సెప్టెన్స్ తీసుకొని సింబల్ మార్చకూడదు. దట్స్ ఇల్లీగల్. రైట్. ఈ ఇల్లీగల్ థింగ్స్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసింది. నాకు ప్రతి నియోజకవర్గం తెలుసు, బికాస్ ఐఎమ్ ద పర్సన్ హూస్ కన్సల్టింగ్ విత్ ద క్యాండిడేట్స్. I know I have everything, every data I have with evidence. They done a wrong. ఎలక్షన్ పిటిషన్స్ వేసుకుంటే ఖచ్చితంగా అందరూ ఎగురుతారు. వాళ్ళని పనిష్ కూడా చేయొచ్చు. ఈవెన్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో కమిటెడ్ అ మిస్టేక్. కానీ తప్పకుండా మనం అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకొని నేను ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ కమిషన్ ఒకవేళ జిమ్మికులు చేయకపోతే డెఫినెట్లీ మై రిపోర్ట్ ఈస్ కరెక్ట్. 100% accurate. 100%. Thank you very much, Dr. Bala. We'll wait and watch. It's a matter of 48 hours.